హే గాయ్స్, మేమైతే గాయత్రి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ నిన్న కూడా వచ్చాము, వీడియో తీయలేకపోయాను, అందుకని వాళ్ళు తీస్తున్నా. సో ఇది వచ్చేసి 9 days ఉంటుందంట. ఎవ్రీ ఇయర్ పెడతారంట, దసరా నవరాత్రులు కాబట్టి. సో మేమైతే నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మా పిన్ని వాళ్ళకి గుర్తుంది. నేను నా చిన్నప్పుడు వచ్చాను ముందు, ఇప్పుడు మళ్ళీ నేను రావడము. సో నేనైతే అడ్రస్ టెంపుల్ వచ్చేసి లాస్ట్లో చూపిస్తాను. సో అంతలోకి కర్రీస్ అయితే చూసేద్దాం ఏమేమి పెట్టారు. వీడియో స్కిప్ చేయొద్దు ఎక్కడ. సో చాలా ఫేమస్ ఈ టెంపుల్ వచ్చేసి, వీడియో కంటిన్యూగా చూడండి. సో స్వీట్ వచ్చేసి పొంగల్, నెక్స్ట్ హాట్ ఏం పెట్టలేదు, నెక్స్ట్ గోంగూర చట్నీ, నెక్స్ట్ బెండకాయ కర్రీ, నెక్స్ట్ టమాటా పప్పు, సాంబార్ అండ్ మజ్జిగ. సో ఇవైతే పెట్టారనమాట. ఇవాళ వచ్చేసి నిన్న కూడా చాలా బాగున్నాయి కర్రీస్, చాలా బాగున్నాయి. ఎక్కువ తక్కువ అని చెప్పలేము కానీ చాలా బాగున్నాయి. ఎక్కువగా వచ్చేసి పప్పు సాంబార్ ఇవి రెండు అదిరిపోయాయి అనమాట. నిన్న ఇవాళ ఇది వచ్చేసి 9 days పెడతారనమాట. ఇది వచ్చేసి 2nd day అనమాట. సో ఇంకా 7 days ఉన్నాయి. మీరు కూడా రావాలి ఖచ్చితంగా ఈ టెంపుల్కి, చాలా ఫేమస్ అనమాట గాయత్రి అమ్మ టెంపుల్. సో నాకు ఇప్పుడే తెలిసింది. సో మీకు టెంపుల్ అడ్రస్ నేను లాస్ట్లో చెప్తాను, అలా అని చెప్పేసి స్కిప్ చేయొద్దు వీడియోని, ఎందుకంటే మధ్యలోనే గాయత్రి అమ్మని అయితే నేను చూపిస్తాను అనమాట. సో చాలా ఫేమస్ ఇది, మీరు ఖచ్చితంగా రండి. ఇంకా 7 days ఉన్నాయి, ఎప్పుడైనా రావచ్చు. కానీ ఈ 7 days రష్గా ఉంటాయి అన్నమాట, మీరు ఎప్పుడైనా రావచ్చు. సో నేను ఈ 7 days కూడా వస్తాను. సో మా ఇల్లు దగ్గరే కాబట్టి నేను ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి. సో ఇది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట, చుట్టూ పొలాలు, గ్రీన్ పొలాలు, అసలు చాలా బాగుంది. చల్లటి గాలి వేస్తూ చాలా బాగుంది. కింద అయితే కోలాటం ఆడుతున్నట్టున్నారు, మాకు కనబడలేదు, అందుకే ఇన్నలానే సౌండ్స్ వస్తున్నాయి. కోలాటం డ్యాన్స్ వేస్తున్నారు, అది కూడా చూద్దాము దండం పెట్టుకొని దేవుడిని చూసేసి. సో ఇవి మేము పైకి వచ్చామన్నమాట, మాకు తెలియక డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇది వేరే గుడి అంట, పిల్లోడు అడిగితే కింద అని చెప్పాడు, అందుకని కిందకి వెళ్ళాం మళ్ళీ. సో ఇప్పుడైతే మనం గాయత్రి టెంపుల్ అమ్మని అయితే చూసేద్దాం. వచ్చేసాం, ఫస్ట్ రాగానే వినాయకుడు అయితే మనకి కనబడ్డాడు. నెక్స్ట్ వచ్చేసి అదిగోండి మన గాయత్రి అమ్మ, చాలా బాగున్నారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అమ్మని. సో చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి, చాలా లోపలికి ఉంటుంది. మనకి ఇది వచ్చేసి అడ్రస్, సో మనకి అడ్రస్ వచ్చేసి ఎడ్ల లింగయ్య కాలనీ దాటితే మనకి మట్టి రోడ్డు కనబడుతుంది. బారుగా స్ట్రైట్కి వచ్చేసి మీకు టెంపుల్ అక్కడే కనబడుతుంది. సో మనం కిందకి వెళ్దాం కోలాటం చూడటానికి. సో అక్కడ కోలాటం జరుగుతుంది, అది కూడా మేము వెళ్ళే లోపల అయిపోయింది అనమాట కోలాటము. సో మా మమ్మీ వర్క్కి టైం అవుతుందని వెళ్ళింది, ఇంక మేమిద్దరం ఉన్నాము, మా మామ రావాలి కదా. ఓకే, అట్లా దాని బాయ్, మళ్ళీ కలుద్దాము. బాయ్ గైస్.